1 మంత్ బ్యాక్ వాటర్ సర్వీస్ చేయించారంట కస్టమరు. సో వెళ్ళి చూస్తే బోర్డు అంతా ఇలా కార్బన్ ఫంగస్ అంతా పట్టేసి సో వోల్టేజ్లు డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. దానివల్ల కంప్రెసర్ ఆన్ కావట్లేదు. సరే అని చెప్పి మనం ఆర్డర్ పెట్టి సో బోర్డు అనేది అవుట్డోర్ బోర్డు చేంజ్ చేయడం జరిగింది. అవుట్డోర్ బోర్డు చేంజ్ చేసిన తర్వాత 12 టైమ్స్ అనేది లైట్ బ్లింక్ అవుతుంది అవుట్డోర్ యూనిట్లో. ఎర్రర్ చూస్తే మనకి కంప్రెసర్ ఫెయిల్యూర్ అని, లోడ్ ఎర్రర్ అని, ఫ్యాన్ ఎర్రర్ అని చూపిస్తుంది. సర్లే అని చెప్పి రెసిస్టెన్స్ చెక్ చేస్తే యూకి, వీకి, డబ్ల్యూకి మధ్యలో సేమ్ వాల్యూస్ రావాలి. కానీ 2.3 ఓమ్స్, 2.2 ఓమ్స్, 1.5 ఓమ్స్ ఇలా డిఫరెంట్గా వస్తుంది. మనకు తెలుసు నాన్ ఇన్వర్టర్లో కామన్కి, రన్నింగ్కి, స్టార్టింగ్కి మధ్యలో వేరియేషన్ వస్తుంది. అదే ఇన్వర్టర్లో అయితే మాత్రం సేమ్ వాల్యూస్ రావాలి కదా. బట్ ఇక్కడ కంప్రెసర్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ మనం కంప్రెసర్ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే పీసీబీ బోర్డు రిపేర్ చేయించినా, పీసీబీ బోర్డు కొత్తది పెట్టాలనుకున్నా కూడా కంపల్సరీగా కంప్రెసర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం కంప్రెసర్ అనేది ఆర్డర్ పెట్టాం. కంప్రెసర్ మీద 32410 అని రాసి ఉంటుంది. కానీ అవుట్డోర్ యూనిట్ మీద ఏ గ్యాస్ అయితే మెన్షన్ చేస్తారో మీరు ఆ గ్యాసే ఎక్కించుకోవాలి. అప్పుడు మాత్రం దాని లైఫ్ వస్తుంది. మన కొత్త కంప్రెసర్ కూడా ఈవీడబ్ల్యూ చెక్ చేస్తే సేమ్ వాల్యూ వచ్చింది. సో టోటల్గా కంప్రెసర్ చేంజ్ చేసి ప్రాపర్గా వ్యాక్యూమ్ చేసి గ్యాస్ ఫిల్ చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ దసరా హాలిడేస్ని యూజ్ చేసుకున్నట్లయితే చాలా స్పీడ్గా, ఫాస్ట్ ట్రాక్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.